ఏతావానస్య మహిమ అదోధ్యాయ గుజ్జపురుషః పాదోస్య నయన తీసుకోండి రిబ్బన్ పాదోస్య విశ్వాభూషాని ఓం దేవ శుభ్రే మనంత దైవానాం వ్యర్థాదివాస దైవా చూడండి సార్ అలాగే ఉంది సార్ చూడండి సార్ సార్ 1 సెకండ్ అయిపోయింది ఎవరైనా కొంచెం సైడ్ రా పడట్లా మైపాడు గ్రామంలో ఇందుకూరుపేట మండలంలో కనీసం 20 గ్రామాలు ఉంటే మైపాడు నుంచి 12 కిలోమీటర్లు పొందే కానీ వేబిడ్జి అనేది లేదు. ఈ గ్రామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సంగం మురళి గారు ఈ వేబిడ్జిని ఓపెన్ చేయడం, రైతులకు కానీ మా పొయ్యిలు కానీ ఏదైనా కానీ వేమెంట్ చేసుకోవాలంటే ఖాళీ ట్రాక్టర్ పోయి కానీ ఖాళీ వ్యాన్ కానీ పోయి కొత్త కాలువ అటు పోయి వేబిడ్జి వేసుకొని మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ పోయి అక్కడికి పోయి మళ్ళీ పేమెంట్ చేసుకునే పరిస్థితి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు గంగపట్నం రోడ్లో వెంకటేశ్వర వేబిడ్జి అని చెప్పి సంగం మురళి గారు ఓపెన్ చేసి మన గ్రామ ప్రజలందరికీ కూడా పేమెంట్కి మంచి అనుకూలంగా ఇచ్చారు. ఈ వేబిడ్జి ఓపెనింగ్కి మన గౌరవమైన శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. కుండూరు సుధాకర్ రెడ్డి గారు, ఈ వయసు టీడీపీ నాయకులు అందరూ కూడా పాల్గొని, అందరూ గ్రామ ప్రజలు అందరూ నాయకులు పాల్గొని, జనసేన హరిరెడ్డి గారు, బీజేపీ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేసినారు. ఇంతకుముందు ఇదే రైస్ మిల్లు కూడా ఓపెన్ చేసినారు మన కళ్యాణ్ రెడ్డి గారు. బాగా రైస్ మిల్లు కూడా బాగా అభివృద్ధి చెంది బాగానే ఉన్నది. ఈ వేబిడ్జి కూడా అందరికీ బాగా ఉపయోగపడి మన మురళి మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ అందుబాటులో పెట్టి ఈ 10-15 కిలోమీటర్లు పోయి వేసుకునే వేబిడ్జిని మనకు అందుబాటులో చేసిన దానికి రైతులకి అందరికీ కూడా పేమెంట్ పెట్టుకొని మంచి ఇది ఉంటుందని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గంగపట్నం రోడ్డులో ఉన్న సంగం మురళి గారు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీ వెంకటేశ్వర లారీ వే బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన యువనేత శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు రావడం, ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం కూడా చాలా గర్హించదగ్గ విషయం. ఈ మండలంలో కల్లా మొట్టమొదటిసారిగా
దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా రైతులు కానీ, అంతకుముందు రైతులు ఎక్కడి నుంచి వడ్లు కానీ ధాన్యం కానీ తీసుకొని వెళ్ళాలంటే 3వ మైలు దాటి వెళ్ళాల్సి వచ్చేది. రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు అనమాట. అప్పుడు ఈ ట్రాఫిక్ జామ్లు అవ్వడం ఇవన్నీ రైతులకి అందిపుచ్చుకున్నట్టు అవుద్ది. గంగపట్నం కావచ్చు, మైపాడు, పొరుటూరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా అందిపుచ్చుకున్నట్టు అవుద్ది. చాలా వ్యయ ప్రయాసాలు ఓర్చుకొని సాయంత్రం వెళ్ళేసి ఎప్పుడు అర్ధరాత్రి ఇచ్చేవాళ్ళు రైతులు. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ వే బ్రిడ్జ్ దినదినాభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పి మురళన్నకి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. అన్న ఒక్క నిమిషం సుధాకర్ ఏంటి ఏంచుకోండి.